స్పెషల్ ఫోకస్. అతివలకు బంగారం ఓ సింగారం, ఆచారం అవసరం ప్యాషన్. పేరు ఏదైతేనే బంగారానికి ఆడవాళ్ల మదిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు శుభకార్యాల పనులను బంగారం కొని ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అంతెందుకు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే జీవితకాలం సిరి సంపదలతో తూగుతారన్నది ఓ నమ్మకం. కానీ ధరలు కొండెక్కడంతో కొనుడే బంగారం అయిపోయింది. పసిడి గిరాకీ 18% పడిపోవడం దేనికి సంకేతం? జీవితకాల గరిష్టానికి చేరుకున్న బంగారం రేపటి భవిష్యత్తును ఎలా శాసించబోతోంది? ఇదే వాటి స్పెషల్ ఫోకస్. పసిడి ధర కొండెక్కింది, దివి నుంచి భువికి దిగిరాను అంటోంది. బంగారం ఇప్పుడు షోకేజ్లకే పరిమితమైపోతున్న ఓ అపురూప సంపద. అయినా బంగారంపై ఆడవారికున్న మోజు అంతా ఇంత కాదు. పండుగ, పబ్బం, పెళ్లి, పేరంటం ఇలా తెలుగు లోగిళ్లకు బంగారంతో అనుబంధం చాలానే ఉంది. ఏ శుభకార్యానికైనా బంగారం కొనడం మన ఆచారంలో భాగమైపోయింది. అలాంటి బంగారంపై ఆసక్తి ఎందుకు తగ్గుతోంది? భగభగమంటోన్న పసిడి ధరలు. బంగారం కొనాలంటే జేబుకు తోట్లేనా? 54,000 దాటిన బంగారం భవిష్యత్ ఏంటి? మగువలు కొంటారా? షోకేజ్లకే పరిమితమవుతుందా? అసలు బంగారం ధర పెరగటానికి కారణం ఏంటి? డబ్బు తరువాత మన దేశంలో అందరూ ఎక్కువ మక్కువ చూపేది పసిడిపైనే. ఇంకా చెప్పాలంటే డబ్బుని బంగారంగా మార్చుకుని దాచుకోవటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో బంగారం అమ్మే దుకాణాలు మాల్స్ లా వెలిగిపోతున్నాయి. మా బంగారం మంచిదంటే మాది మంచిదని, మా దగ్గర ధర తక్కువంటే మా దగ్గర తక్కువని. అంతేనా? డిస్కౌంట్లు, మజూరీ లేదు, తరుగు లేదు అంటూ కళ్ళు మిరిమిట్లు గొలిపే ప్రకటనలతో గోల చేస్తారు. బంగారం వెలకట్టలేని అమూల్యమైన అత్యంత విలువైన సంపద. ఏదైనా విశిష్టతకి కొలమానంగా బంగారం అనే పదం వాడుతుంటాం. బంగారం లాంటి మాట చెప్పావని, బంగారం లాంటి వ్యక్తనో, ఇలా మంచితనాన్నో, మనిషిలోని విశిష్ట గుణాలను తెలియచెప్పటానికి బంగారం అనే పదం వాడుతూ ఉంటాం. బంగారం అంటే ఇష్టముండని వారుండరు. ప్రత్యేకించి ఆడవారికి బంగారంపై ఉండే ఆసక్తిపై ఎన్నో జోకులు, కార్టూన్లు కూడా వినిపిస్తాయి, కనిపిస్తాయి. పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు ఏం జరుపుకున్నా ముందు బంగారం కొని పనులకు శ్రీకారం చుడతారు. ప్రస్తుతం బంగారం వెలకట్టలేని వస్తువుగా మారిపోయింది. ఆర్థిక మాంద్యం బంగారం రేటు చుక్కల్లోకి దూసుకుపోయేలా చేస్తోంది. ఇప్పుడు బంగారం కొనటం అంటే గగనమే. 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం 50,000కు పైమాటే. నిన్న మొన్నటి వరకు బంగారం ఒక ఆభరణం, అలంకారప్రాయం, మనిషి హోదాను తెలియచెప్పే చిహ్నం. కానీ ఇప్పుడు బంగారం అంటే పెట్టుబడి. స్టాక్ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి ఓ లాభదాయకమైన వ్యాపారం. అసలు ఇంతలా బంగారం ధరలు పెరగటానికి కారణాలేంటి? ఎందుకింత అందనంత ఎత్తుకు పుత్తడి పరుగులు తీస్తోంది? ఇప్పుడు కొనొచ్చా అన్న అనుమానం సామాన్యుల్లో వెంటాడుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డ్ స్థాయిలో పుత్తడి ధరలు 50,000కు పైమాటే. దీంతో బంగారం మాట మాట్లాడాలంటేనే మధ్యతరగతి కుటుంబం జంకుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,000 దాటింది. అదే ముంబైలో 53,000 పలుకుతోంది. ఇక పసిడి ధరతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు నగలు కొనాలంటేనే భయపడుతున్నారు.
ఓ పక్క కరోనా సంక్షోభం, మరోపక్క అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్, ఇంకో పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్. ఇలా అన్నీ కలిసి బంగారాన్ని కొండెక్కించాయి. అయితే ఓ పక్క పండగలు, వరుస శుభకార్యాలకు సమయం వస్తుండడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇలాంటి సమయంలో బంగారం కొనాలో వద్దో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. బంగారాన్ని ఓ ఆస్తిగా భావించే భారతీయులు ఆ బంగారం రేట్ పెరుగుతుండడంతో అయోమయంలో పడ్డారు. అంతేకాదు, అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు భారతీయులకు భారంగా మారింది. మనలో చాలా మందికి ప్రతిరోజు బంగారం రేటు తెలుసుకుంటారు. ఎందుకంటే పసిడి ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. కానీ గత కొన్ని రోజులుగా పుత్తడి పరుగులు పెడుతోంది. తగ్గుతుందనుకున్న బంగారం కొండెక్కడంతో సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. మరి బంగారం అంతలా ఆకాశాన్ని తాకడానికి కారణమేంటి? భవిష్యత్తులో బంగారం భవిష్యత్తు ఎలా ఉండనుంది? బంగారం ధరలు చుక్కలు చూపిస్తోంది. పండగలు, ప్రస్తుతం వివాహ ముహూర్తాలు సమీపిస్తుండడంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. బంగారం రేట్ పెరగటానికి ఎన్ని కారణాలున్నా దానికి ముఖ్యమైంది మాత్రం రష్యా ఉక్రెయిన్ వార్. ఎందుకంటే బంగారం ఎక్కువగా రష్యా నుంచి వస్తుంది. ఇప్పుడు ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో సరఫరా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి రేట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు మన దేశంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా లేవు. అయినా కూడా గోల్డ్ డిమాండ్ భారీగా పెరిగింది. కానీ కొనేవాళ్లు మాత్రం తక్కువైపోయారు. అదేంటి అంటారా? దానికో కారణం ఉంది. భగ్గుమంటోన్న బంగారం ధరలు గిరాకీపై గణనీయ ప్రభావం చూపాయని WGC తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికానికి దేశంలో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 18% తగ్గి 135.5 టన్నులకు పడిపోయిందని నివేదిక తెలిపింది. గతేడాదిలో ఇదే కాలానికి డిమాండ్ 165.8 టన్నులుగా నమోదయ్యింది. విలువ పరంగా చూసినా ఈ Q1లో బంగారం గిరాకీ 12% తగ్గి 61,550 కోట్లకు పరిమితమైంది. 2021 Q1లో డిమాండ్ విలువ 69,720 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచే బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. తొలి త్రైమాసికంలో తులం పసిడి ధర 8% పెరిగి పన్నులు లేకుండా 45,434 రూపాయల స్థాయికి చేరుకుందని WGC వెల్లడించింది. గతేడాది మొదటి 3 నెలల్లో ధర 42,045గా ఉంది. ఈ ఏడాది మొత్తానికి దేశీయ పసిడి డిమాండ్ 800 నుంచి 850 టన్నుల స్థాయిలో ఉండొచ్చని WGC పేర్కొంది. ఈ ఏడాది Q1లో స్వర్ణాభరణాల గిరాకీ 26% తగ్గి 94.2 టన్నులకు పరిమితమైంది. 2021లో ఇదే కాలానికి గిరాకీ 126.5 టన్నులుగా నమోదయ్యింది. విలువ పరంగా బంగారు ఆభరణాల డిమాండ్ ఈ Q1లో 20% క్షీణించి 42,800 కోట్లకు తగ్గింది. కరోనా సంక్షోభ కాలాన్ని మినహాయిస్తే మొదటి త్రైమాసికంలో బంగారు నగలకు డిమాండ్ 100 టన్నులకు దిగువన నమోదు కావటం 2010 నుంచి ఇది మూడోసారి.
పెట్టుబడి అవసరాల కోసం బంగారం కొనుగోళ్లు మాత్రం 5% వృద్ధితో 41.3 టన్నులకు పెరిగాయి. విలువ పరంగా చూస్తే బంగారంలో పెట్టుబడులు 13% పెరిగి 18,750 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఆర్బీఐ 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. 2017 నుంచి బంగారం కొనుగోళ్లను ప్రారంభించిన ఆర్బీఐ ఇప్పటి వరకు 200 టన్నుల బంగారం సమకూర్చుకోగలిగింది. ఈ Q1లో దేశీయంగా గోల్డ్ రీసైక్లింగ్ 88% పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. బులియన్ దిగుమతులు 58% తగ్గి 132.2 టన్నులుగా నమోదయ్యాయి. అనిశ్చితులు పెరిగిన నేపథ్యంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరగటం ధరల పెరుగుదలకు కారణమైంది. రూపాయి క్షీణత దేశీయంగా ధరలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేట్ 53,000 దాటేసింది. దాంతో చాలా మంది కస్టమర్లు తులం లేదా అంతకన్నా తక్కువ కొనుగోలుకు పరిమితమవుతున్నారు. ఈ జనవరి మార్చి కాలానికి ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 34% పెరిగి 1,234 టన్నులకు చేరుకుంది. గతేడాదిలో ఇదే సమయానికి వరల్డ్ గోల్డ్ డిమాండ్ 919.1 టన్నులుగా నమోదయ్యింది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి పెట్టుబడులు భారీగా పెరగటం ఇందుకు దోహదపడిందని WGC నివేదిక తెలిపింది. బంగారం రేట్ పెరుగుతుండటంతో సామాన్యులు బంగారం కొనటానికి జంకుతున్నారు. దీంతో గోల్డ్ షోకేజ్లకే పరిమితమవుతోంది. అందులోనూ ఇప్పుడు అక్షయ తృతీయ మినహా పెద్దగా పండగలేవీ లేవు. దీంతో బంగారం గిరాకీ తగ్గటానికి కూడా ఇదో రీజన్. కానీ శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటాయి కాబట్టి అప్పుడు రేట్ పెరగొచ్చు. కరోనా దెబ్బ వల్ల చాలా మంది తమ దగ్గర ఉన్న పుత్తడిని అమ్ముతున్నారు. ఒకవేళ యుద్ధం కానీ మరో కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే బంగారం రేట్ మరింత పెరగనుంది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మన దేశంలో బంగారం ధర భగ్గుమంటోంది. ఎందుకంటే మన దగ్గర పుత్తడి వినియోగం ఎక్కువ. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలా మొదలైందో లేదో స్వర్ణం ధరకు రెక్కలొచ్చేశాయి. సమరానికి ముందు తర్వాత అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో బంగారం కొనాలా వద్దా అని చాలా మందికి బోలెడన్ని అనుమానాలు. అసలు ఇంతకీ రాబోయే రోజుల్లో పుత్తడి విలువ ఇంకా తగ్గనుందా, పెరగనుందా? పసిడి వెండి ధరల్లో రోజు మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగటం కూడా ఒక కారణం. అయితే ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగటానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలుంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. గత కొంతకాలంగా బంగారం వినియోగం తగ్గుతోంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కూడా ఆభరణాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కానీ అనూహ్యంగా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. వినియోగం బాగా తగ్గినా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దానికి కారణం ఇప్పుడు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడటమే. గత కొద్ది వారాలుగా టాప్ 5 ఇన్వెస్ట్మెంట్లలో ఒకటి బంగారం మారింది. షేర్ మార్కెట్ కంటే కూడా బంగారాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు జనాలు. కాయిన్స్, బిస్కెట్స్ రూపంలో బంగారం కొనటం పెరిగిందని అంటున్నారు. వరల్డ్ గోల్డ్
గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భవిష్యత్తులో జనం బంగారం కొనుగోళ్లపై భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద బంగారాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా చూస్తే లాభమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంతమంది స్టాక్స్ లో లాగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం ఒకప్పుడు మామూలు వ్యాపారం, కానీ ఇప్పుడిదో బ్రాండ్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంటోంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బంగారం అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈ బ్రాండ్ తో అమ్ముడయ్యే బంగారం అత్యంత స్వచ్ఛమైంది, నాణ్యమైంది అనే అభిప్రాయం ఉంది. ఇదెంతవరకు నిజం? పుత్తడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా పెరిగిపోవడంతో మన దేశంలో కూడా వాటి ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేవు. దేశీయంగా ఆభరణాల మార్కెట్ విలువ 1,00,000 కోట్ల రూపాయల మార్కు దాటిపోయింది. కొంతకాలం క్రితం వరకు బంగారం అమ్మకాలు కుటుంబ వ్యాపారంగానే ఉండేవి, కానీ ఇప్పుడిప్పుడే వీటికి బ్రాండింగ్ కూడా ఏర్పడుతోంది. మన దేశంలో దాదాపు 65కు పైగా బ్రాండెడ్ కంపెనీలు బంగారు నగలను అమ్ముతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లకు లోను కావటం, బంగారాన్ని ఎక్కువ మంది పెట్టుబడిగానే భావిస్తుండటం, డాలర్ మారక విలువ, ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలకు కారణమవుతున్నాయి. 10 గ్రాముల ధర 53,000కు పైమాటే. గతంలో 10 గ్రాములు కొనేవారు ఇప్పుడు 5 గ్రాములే కొంటున్నారు. ఇంకొందరైతే పూర్తిగా కొనటమే మానేస్తున్నారు. మరికొందరైతే జ్యువెలరీ షాపుల వైపే చూడటం లేదు. ఆకాశానికి చేరిన బంగారం ధరలు దిగిరాకపోవటం అటు వర్తకులని భయపెడుతోంది. ఇక అమ్మకాలు సజావుగా సాగటం కోసం రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. ఏవైనా కొండెక్కి కూర్చున్న బంగారం ధర అంతర్జాతీయ బులియన్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెరుగుతూ కస్టమర్లకి అందని ద్రాక్షలా ఊరిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత ఆకాశానికేసి చూస్తాయేమోనన్న అనుమానం ఇటు మదుపర్లని అటు వినియోగదారులను వెంటాడుతున్నాయి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోలేని వాళ్లు దీపావళికి కొనుక్కోవచ్చన్న నానుడి బంగారం విషయంలో నిజం కాదేమోనన్న సందేహమూ ఉంది. ఏవైనా పసిడి రేట్లు తగ్గి మళ్లీ గోల్డెన్ డేస్ రావాలని ఆశిద్దాం. భారతీయులకు బంగారం ఓ సంపద. అందుకే ఇల్లు వాకిళ్ళు ఉన్నట్లు బంగారం కూడా ఉండాలన్నది ప్రజల ఆలోచన. అందుకే బంగారం కొంటుంటారు మన భారతీయులు. కానీ ఇప్పుడు బంగారం అంటే ఓ కళ అయిపోయింది. రాను రాను ధరలు ఇలానే పెరుగుతూ పోతే సామాన్యుడు బంగారం కొనడం పెనుభారంగా మారుతోంది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.